ముందుగా పత్రికా మిత్రులకు మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రెడ్డి జాగృతి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ వేదిక మీద ప్రముఖులు మనందరికీ నిర్దేశమైనటువంటి మందకృష్ణ మాదిగ గారికి మరియు రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు పిట్ట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మా కొట్టం మధుసూదన్ రెడ్డి గారికి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా వ్యక్తిగత పరిచయం, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి వ్యవస్థాపకుడిగా వైశ్యుల్లో పోరాటం అంటేనే నవ్వేటువంటి ధోరణి ఉన్నటువంటి టైంలో ఖచ్చితంగా మందకృష్ణ గారి స్ఫూర్తే. ఎందుకంటే వారిని మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూసినాం. అప్పుడెప్పుడో స్వాతంత్ర పోరాటము లేదా ఎంతో స్వాతంత్ర సమరయోధుల్ని కళ్ళారా చూడలేకపోయినాం, కానీ వారిని మేము ముందల్నే చూసినాం. వారి పోరాట స్ఫూర్తి వైశ్యుల్లో కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ రావాలని, వైశ్యుల్లో అభివృద్ధి చెందాలని, వైశ్యుల్లో మధ్యతరగతి పేదవాడు అంతా మంచిగా ఉండాలనేటువంటి ఆలోచనతో నా ఈ ప్రయాణంలో రెడ్డి గారు వారు కలవడం, వారు నేను చాలా వరకు మొదట్లో రెడ్డిలు అనే వరకు వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు. రాజకీయంగా ఎదిగినటువంటి కుటుంబం, సామాజికంగా బలమైనటువంటి సామాజిక వర్గం, ఆర్థికంగా బలం ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని చాలా అపోహలు ఉన్నటువంటి వ్యక్తిని. కానీ వారు రెడ్డిలో ఉన్నటువంటి పేదవారు ఎట్లయితే అన్యాయం అవుతున్నారో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా వెనకబడుతున్న వారందరి కోసం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విధానాన్ని తీసుకొని వచ్చి రెడ్డి జాగృతిని స్థాపించి సుమారు వారితో నాకు 10 సంవత్సరాల ప్రయాణం. ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో అనేకమైనటువంటి ఊడిదుడుకులు చూసినాం. అందులో ఈడబ్ల్యూఎస్ విషయంలో మందకృష్ణ మాది గారిని కలిసినప్పుడు వారు మనస్ఫూర్తిగా స్వాగతించి మాకు వెన్నుదంట నిలబడ్డారు. చెప్పారు వారు, న్యాయమైన పోరాటం మీరు చేయండి ఈడబ్ల్యూఎస్ గురించి. ఏ సామాజిక వర్గాల్లో కూడా పేదవాడు ఉంటాడు, ఆ పేదవాడికి ఉండాల్సినటువంటి అవసరం ఉందని వారు ఆ రోజు ప్రోత్సహించడం. మేము ఢిల్లీ వరకు ప్రయాణం, ఢిల్లీలో కూడా ఈడబ్ల్యూఎస్ మీద నిరసన కార్యక్రమాలు, అనేకమైనటువంటి వినతి పత్రాలు కూర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే మేము ఈ ప్రయాణం మొత్తంలో రెడ్డి జాగృతి అనేటువంటి వ్యవస్థలో చూసినటువంటి వ్యక్తిలో చాలా అరుదుగా కనబడేటువంటి మా పిట్ట శ్రీనివాసరెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఒకటే. అన్న మందకృష్ణ గారు, మీరు ఒకటి గమనించాలి, ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాల్లో పేదవాడు ఉంటాడు. ఆ పేదవాడికి కనీస అవసరాలు దక్కాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లయితే మేము ఇప్పుడు మీరు అంటున్నటువంటి వర్గీకరణకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఆర్యవైశ్యుల తరపున, రెడ్డి తరపున మనస్ఫూర్తిగా మీకు స్వాగతిస్తున్నాం. ఆ మద్దతు మేము అన్ని చోట్ల, మీరు ఏ ప్రాంతాల్లో ఎక్కడ జిల్లాల సమావేశాలు పెట్టినా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తాం. కానీ మాలాంటి ఉద్యమకారులు, మేము మిమ్మల్ని చూసే మా ప్రయాణం, మిమ్మల్ని చూసే మేము పోరాటం చేయడానికి సిద్ధమైనం. మా జీవితాలు చదువుకున్నటువంటి చదువు, ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న అన్ని వదిలేసి మీలాంటి వ్యక్తుల స్ఫూర్తి తీసుకొని మా సామాజికంలో ఉన్నటువంటి పేదవాడి కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీలాంటి వ్యక్తులు మాకు కంపల్సరీ అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరే మాకు దిక్సూచి. ఎందుకంటే ఇవాళ సామాజిక వర్గం అనేసరికి వైశ్యులు అనేవరకే డబ్బున్న వాళ్ళు, రెడ్డిలు అనేవరకే అగ్రవర్ణము. అంటే ఇక్కడ మీరు చూడండి, ఆ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళంతా పరిస్థితులు వేరు, నిజంగా కూడా మధ్యతరగతి పేదవాడి పరిస్థితి వేరు. మా కొట్టం మధు గారు, నేనేదో చూస్తూ ఉన్నా, ప్రతి అంశం మీద విశ్లేషించి మాట్లాడి, గంటలు గంటలు మాట్లాడి, పేపర్లు రాసి, దాని మీద వ్యాసాలు రాసి, అనేక సోషల్ మీడియా, అంటే ఒకటే సమాజంలో మార్పు కోసం, పేదవాడి కోసం తప్పించేటువంటి వ్యక్తులం కాదు అరుదుగా ఉన్నారు. కాబట్టి మీరు తప్పకుండా మా యొక్క రెడ్డి జాగృతికి, అలాగే అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదవారికి ఈడబ్ల్యూఎస్ పక్షాన మీరు తప్పకుండా నిలబడాలి. మా శ్రీనివాసరెడ్డి గారు అయితే చాలామందికి తెలుసు, రెడ్డిలో చాలామందికి వారి కృషిని అసలు ఎవరు ఊహించలేరు. ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని ఎదురైనా ఎదుర్కొని దృఢ సంకల్పంతో ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సాధించే వరకు ఆగమనేటువంటి లక్ష్యంతో అనేక సందర్భాలు, ఢిల్లీ వెళ్తే కూడా మా సొంత ఖర్చులే, ఇక్కడ ఉన్నా మేము సొంత ఖర్చులే, ఎన్నిసార్లు వెళ్ళి ఆ ఈడబ్ల్యూఎస్ మీద మీది కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు లభించినందుకు ఈ పత్రికా మిత్రుల ద్వారా, అలాగే అందరి తరపున మరొకసారి ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.